బాబు. పైగా అసలే ముండిదది. కేదార్, నీ మంచి కోసమే జరుగుతుంది ఇదంతా. తాళి కట్టేసి. అత్తయ్య, జగదాత్రి జీవితం నాశనం అవటానికి ఒక్క అడుగు 3 ముళ్ళు దూరం అంతే. ఈ అబ్బోడు 3 ముళ్ళేసిన మరుక్షణం ఆ అమ్మిని ఇంట్లో నుంచి బయటికి తోసేయచ్చమ్మి. ఆ తర్వాత కేదార్ని, ఆ తర్వాత వదినని పంపించేసి మనమే ఈ ఆస్తిని అనుభవించొచ్చు. తాళి కడతావా? చచ్చిపోమ్మంటావా? 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 మేఘనా, ప్లీజ్ నువ్వు అసలు ఏం చేసుకోకు, ప్లీజ్. ఏం చేసుకోకూడదంటే కేదార్ని తాళి కట్టమని చెప్పు. కేదార్ని తాళి కట్టమని చెప్పు. నీ తాళి కట్టమని చెప్పు. తాళి కట్టుకే, తాళి కట్టుకే. దాత్రి, తాళి కట్టుకే, తాళి కట్టుకేదా. ఇంత వింతగా ఉంది. ఈ పిల్లెవరు? కేదార్ ప్రేమించిన అమ్మాయి అంట. నాకెందుకే కానీ పెద్దమ్మా, బూచిని ఏమైనా చూసావా? అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో కొంపలు మునిగిపోయే పని ఉండట్టు హడావిడిగా బయటికి పోయి ఉండాడమ్మే. అవునా? సరే, మీ పని మీరు కానివ్వండి, నేను బూచికి కాల్ చేస్తా. అమ్మయ్యా. అన్నయ్య బయటికి వెళ్తే ఫోన్ ఇక్కడెక్కడో రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య ఫోన్ సైలెంట్ లో పెట్టలేదా? హడావుల్లో మర్చిపోయాను సిస్టర్. దాత్రి, ఏదో ఒకటి మేనేజ్ చేయి. ప్లీజ్ సిస్టర్, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ సౌండ్ వస్తుంది వీళ్ళ దగ్గరే. మీరు ముగ్గురు ఎందుకలా నవ్వుతున్నారు? అంటే అది అది బూచి ఫోను మీ దగ్గర ఎందుకు రింగ్ అవుతా ఉండదమ్మి? అమ్మి నిషి, పోయి ఫోన్ యాడ మోగుతా ఉండదో చూడు. అవును, మీరేదో
క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? రండి కూర్చోండి. రండి రండి. రామ్మా. చూ నెక్స్ట్ నేనే అడుగుతాను. మేఘనా, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? అనుమానం అంటే అనుమానం పోయిందా? ఏంటి మేఘనా ఓ ఊహ అని అనేస్తున్నావు? అసలు ఇంకేం చెప్పకండి నిషి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారు. నేను ఇక వీళ్ళకి అడ్డు రాకూడదు. అమ్మయ్యా. గుడ్ బై కేదార్. పదమ్మ వెళ్దాం. నువ్వు రా జూలియట్, వెళ్దాం. రా. ఏందమ్మీ దిట్ట జరిగింది అది? ఇప్పుడు ఏం చేద్దామో? చెప్తాను, పదండి.